రొయ్యల కూర ఎలా వండాలో ఈ స్టైల్లో వండితే సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. రొయ్యల కర్రీలోకి ధనియాలు, లవంగాలు, చెక్క, మసాలాకి మనం పౌడర్ చేసుకోవాలండి. ఇవి రైస్ పెట్టానండి. ఈ అల్లము, వెల్లుల్లి. ఇప్పుడు మనము అల్లము, వెల్లుల్లి పేస్ట్ పెడదాం. అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టానండి. ఇది పక్కకు తీసుకొని మనం ఈ టమాటోస్ కూడా మిక్సీ పట్టుకుంటాము. కట్ చేసుకున్నాను. అలాగే దీనిలో కొన్ని ధనియాలు, అలాగే కొన్ని ఒక 4 వరకు మనకి లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క. బాండీ పెట్టుకుందాం. అలాగే చెక్క, లవంగాలు ఒక 2 వేసి అవి కొంచెం చిట్పట్టమన్నాక ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మనం కొన్ని కలుపుకోవాలి. అయితే ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి ఆయిల్ ఇలా ఇలా రావాలండి. ఆయిల్ వచ్చాక మనం మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని ఇలా ఒక్కసారి తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందామండి. కారం వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ చూసారుగా, కారం సరిపోకపోతే మనం కొంచెం వేసుకోవచ్చండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. అలానే కాదు, ఎందుకంటే నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనము ఈ టమాటా, ధనియాలు, లవంగాలు, చెక్క ప్యూరీ పట్టాం కదా, ఈ ప్యూరీ మనం రొయ్యలు కర్రీలో వేసుకోవాలండి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. 2 మినిట్స్ అవుతాం. పట్టాం కదండి, దాంట్లో కొంచెం వాటర్ పట్టుకొని దాంట్లో ఒక టీ కప్ అన్ని వాటర్ దాంట్లో పోసుకొని అలా ఉంచుకో. కర్రీలో కొంచెం ఆయిల్ ఇప్పుడిప్పుడే వెళ్తుందండి. సో రొయ్యల కర్రీలోకి ధనియాలు, లవంగాలు, చెక్క, మసాలాకి మనం పౌడర్ చేసుకోవాలండి. ఇవి రైస్ పెట్టానండి. ఇందాక మీకు ధనియాలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లి కలిపి పౌడరు చేసుకున్నానండి. ఇది ఫైనల్గా ఈ మసాలా పౌడరు కొంచెం కర్రీలో వేసుకొని దించేయడమే.
కర్రీ ఇంకా చూడండి, ఇంకేంతేనండి. ఫైనల్గా కర్రీ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. రొయ్యల కూర రెడీ. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చూసి చెప్పు నాన్న. సూపర్.